తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి రావడము, వ్యాపారంలో కొత్త అవకాశాలు, గౌరవం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వులతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. స్వామివారికి నువ్వులు అభిషేకం చేసేటప్పుడు కానీ, నూనె అభిషేకం చేసేటప్పుడు కానీ స్వామివారి నేత్రాన్ని మాత్రము, ముఖాన్ని మాత్రము దర్శించకండి. పాదాలను చూస్తూ మాత్రమే పోసినట్టయితే మంచిది. లేదు అంటే కనుక మీరు చేసిన ప్రయత్నం వృధా అవుతుంది. తిరిగి మళ్ళా ఏదైతే మీరు బాధపడుతున్నారో ఆ అంశం మళ్ళా తిరిగి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఇది స్వామివారే సెలవిచ్చారు. ఎవరైనా సరే శని భగవానుడిని ముఖంతో చూడకండి అని స్వామివారే సెలవిచ్చారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు యాత్రలు శుభకరంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉండబోతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి కానీ, ధన లాభం కానీ, ఆగిపోయిన పనులు ముందుకెళ్ళడం కానీ జరిగే అవకాశాలు సూచనప్రాయంగా కనబడుతోంది. ఈ రోజు మీరు ఏ విషయంలో నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ ఉంటుంది. కాబట్టి తక్షణమే అటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, లేదా అభిషేకం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని ఆకస్మిక మార్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది. అవి మంచా చెడా అనేది దాన్ని బట్టి, అంటే మీ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. మార్పులైతే అనుకోనివి జరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. రహస్యంగా మీరు గతంలో చేసిన ఏవైనా తప్పులు కావచ్చు, లేదా ఒప్పులు కావచ్చు, అవి కొంత బయటపడి మీరు ఇబ్బంది పడేటట్టుగా ఇక్కడ అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, మనీ ట్రాన్సాక్షన్స్ కానీ చెయ్యకండి. ఇది గత కొన్ని రోజులుగా మీకు ఇదే ఇబ్బంది కనబడుతోంది. మరింత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. తర్వాత దైవ ధ్యానం చేసుకోవడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి అవకాశాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.